హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్కకూర శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చుక్కకూర శనగపప్పు చేయడానికి కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. శనగపప్పు కూడా వేసుకొని వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇవి వేగాక ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 స్పూన్ పసుపు వేసి వేగించుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో వేగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని వేసి కలుపుకోవాలి. ఈ చుక్కకూర దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించాలి. చుక్కకూర అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి. కర్రీ కూడా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ కూర దగ్గర పడి ఆయిల్ పైకి తెల్లేటప్పుడు ఇందులో కొంచెం 1/2 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కర్రీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చుక్కకూరని ప్లెయిన్గా కాకుండా శనగపప్పు యాడ్ చేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.